హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు మన వీడియోలో మంచి ఆలుగడ్డతోటి క్రిస్పీ అయిన చిప్స్ లాగా అనుకోండి, పకోడీ అనుకోండి, బజ్జీ అనుకోండి, ఏదైనా సరే అనుకోండి, కాకపోతే క్రిస్పీగా ఉంటాయి, నోటికి మంచిగా కరకరం అనేలాగా చేయాలి. ఎట్లా చేయాలో చూపిస్తారు, సింపుల్గా చూపిస్తా. దానికి ఎక్కువ ప్రాసెస్ కూడా అవసరం లేదు, మంచిగా క్రిస్పీగా రెడీ అయిపోతాయి. దానికోసం ఒక ఆలుగడ్డ తీసుకొని ఇట్లా పొట్టు తీసి పెట్టుకోండి. తర్వాత ఇట్లా ఒక స్లైసర్ తీసుకొని ఇట్లా గట్టిగా వీడియోలో చూపిస్తున్నా కదా, ఇట్లా స్లైసెస్లా కట్ చేసుకోండి. కొంచెం మందంగా ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోండి పక్కన. తర్వాత ఒక వాటర్ వేసి బాగా వాష్ చేసుకోండి వాటిని. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. నేను ఏ వీడియో పెట్టినా రావాలనంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఏ వీడియో పెట్టినా మిస్ కాకుండా చూస్తారు. తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఇట్లా ఆరబెట్టుకోండి. ఆరితే ఏంటంటే కొంచెం మంచిగా ఉంటాయి అనమాట. 10 minutes ఒక గాలికి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ స్లైసెస్ పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 3/4 కప్ శనగపిండి వేసేయండి. తర్వాత 1/4 కప్ దాకా బియ్యం పిండి వేసుకొని, మీ దగ్గర బియ్యం పిండి లేకపోతే కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. తర్వాత దాంట్లోకి రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసి కొద్దిగా వాము ఇట్లా చేతితో నలిపి వేసేయండి. బాగా కలుపుకోండి ఉండలు లేకుండా. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలపండి. ఒక్కొక్కటేసారి వాటర్ యాడ్ చేస్తే లిక్విడ్ అనేది పల్చగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా రిక్వైర్మెంట్ ఉన్నంత వాటర్ యాడ్ చేసుకుంటూ ఇట్లా లిక్విడ్ బ్యాటర్ కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా దీంట్లోకి కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర తోటి కొద్దిగా కలుపుకోండి. కొంచెం మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి అనమాట. కలుపుకున్న తర్వాత దీంట్లోకి పక్కన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి. ఆ వేడవుతున్న ఆయిల్లోంచి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ తీసి దాంట్లో వేసుకోండి. 1 టీ స్పూన్ కన్నా సగమైనా సరిపోతుంది. ఆ లిక్విడ్లో వేసి బాగా కలుపుకోండి. మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. తర్వాత ఇట్లా ఒక్కొక్క పొటాటో స్లైస్ తీసుకొని ఇలా లిక్విడ్లో డిప్ చేసుకోండి. మొత్తం పీస్కంతా పట్టేటట్టు బాగా పిండి బాగా పట్టేలాగా స్లైస్ చేసుకోండి. ఇట్లా డిప్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకోండి. లో ఫ్లేమ్నే పెట్టండి. ఆయిల్ చిన్న మంట మీద వేగితేనే ఆలుగడ్డ అనేది లోపల మంచిగా ఉడికి పైకి తేలుతాయి అనమాట. అవే చూడండి పైకి తేలినాయి కదా. తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ పోసుకుంటే 2 sides ఫ్లిప్ చేసుకోవాలి. ఒక్కొక్క స్లైడ్ ఇట్లా ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇక చూడండి మంచిగా గాలిపోయినాయి కదా. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కలుపుకొని అన్నీ ఇదే విధంగా చేసుకొని ఒక్కొక్కలాగా తీసేసి డైరెక్ట్ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సేమ్ ఇదే ప్రాసెస్ అన్నిటికీ చేసేయండి. మొత్తము చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఏదైనా సాస్తో కానీ లేకపోతే చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటే ఉత్తగానే తినొచ్చు. చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎట్లొచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.